థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 4th యూనిట్లో మై ఫ్రెండ్ అనేటువంటి ఒక పోయం ఇవ్వడం జరిగింది. ఆ పోయంలో వచ్చినటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలకి తెలుగు అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్, అర్థాలు. బిఫోర్, బిఈఎఫ్ఓఆర్ఈ, బిఫోర్, ముందు. నీల్, కేఎన్ఈఈఎల్ లేదా కేఎన్డబ్ల్యూఈఎల్, నీల్. మోకరిల్లు, కేఎన్ఈఈ, నీ అంటే మోకాలు అని అర్థం. కేఎన్ఈఈఎల్, నీల్, మోకాళ్ళ మీద కూర్చొని ఉండడం అన్నమాట మోకరిల్లు అంటే. ప్రే, పిఆర్ఏవై, ప్రే, ప్రార్థించు. నైస్, ఎన్ఐసిఈ, నైస్, బాగుగా. హియర్స్, హెచ్ఈఏఆర్ఎస్, హియర్స్, వినుట. యాక్చువల్గా హియర్, హెచ్ఈఏఆర్ అనేది ప్రధానమైనటువంటి క్రియ. దాని అర్థం వినుట. హియర్ అంటే వినుట. హియర్స్ అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? హీ, షీ, ఇట్ ఈ 3 పదాలు వచ్చినప్పుడు వాటి పక్కన వెర్బ్ ఉపయోగించేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆ ఎస్ పక్కన చేర్చాలన్నమాట. హియర్స్ అంటే హీ ఇయర్స్, షీ ఇయర్స్, ఇట్ ఇయర్స్. ఆ సందర్భాల్లో ఈ ఎస్ చేరుస్తాం అన్నమాట వెర్బ్ పక్కన. ఆ విధంగా ఇక్కడ హెచ్ఈఏఆర్ఎస్, హియర్స్ అంటే వినుట అనేటువంటి అర్థమే తీసుకోవాలి మనం. టెల్, టిఈఎల్ఎల్, టెల్, చెప్పుట. గాడ్, జీఓడి, గాడ్, దేవుడు. ఎవ్రీథింగ్, ఈవిఈఆర్వై టిహెచ్ఐఎన్జి, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి, ప్రతిదీ. గిఫ్ట్స్, జిఐఎఫ్టిఎస్, గిఫ్ట్స్, బహుమతులు. ఇది బహువచనము. గిఫ్ట్ అంటే బహుమతి, అది ఏకవచనం అంటే సింగులర్ నెంబర్. గిఫ్ట్స్, గిఫ్ట్కి పక్కన ఎస్ చేర్చినట్టయితే అది గిఫ్ట్స్ అవుతుంది. బహుమతులు అంటే బహువచనము, ప్లూరల్ నెంబర్ ఇంగ్లీష్లో. నెవర్, ఎన్ఈవిఈఆర్, నెవర్, ఎప్పటికీ కాదు, ఎప్పటికీ లేదు. నీడ్, ఎన్డబ్ల్యూఈడి, ఎన్ఈఈడి లేదంటే నీడ్, అవసరము. ఎఫ్రైడ్, ఏఎఫ్ఆర్ఏఐడి, ఎఫ్రైడ్, భయపడుట. ట్రై, టిఆర్వై, ట్రై, ప్రయత్నించు, ప్రయత్నించుట. ప్లీజ్, పిఎల్ఈఏఎస్ఈ, ప్లీజ్, దయచేసి. దెన్, టిహెచ్ఈఎన్, దెన్, అప్పుడు. ఫియర్, ఎఫ్ఈఏఆర్, ఫియర్, భయపడు. ఇవి ఈ పోయంలో ఇచ్చినటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు, వాటి యొక్క తెలుగు అర్థాలు. వీటిని మనం ఈ వీడియోలో చదివి తెలుసుకుందాం.